మధుమేహం, ఊబకాయం, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడే వారికి వాటి నుండి నివృత్తి చేసేందుకు వీఆర్కే డైట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ డైట్ సృష్టికర్త వీరమాచినేని రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సిఆర్సీ ఆధ్వర్యంలో స్థానిక సిఆర్సీ సమావేశంలో వీరమాచినేనిచే బహిరంగ ఆరోగ్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, థైరాయిడ్, కంటి సమస్యలను నివారించుకోవచ్చని తెలిపారు. ఇందుకు ఉపయోగపడే ఆహార మార్పులను ఆయన వివరించారు. వీఆర్కే డైట్ నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపయోగపడుతోందన్నారు. ఇటీవల చైనా వైద్యుల పరిశోధనలో ఈ డైట్ వల్ల క్యాన్సర్ కూడా నయమవుతుందని వెల్లడైందన్నారు. తను చేసేది వైద్యం కాదని కేవలం ఆహారపు అలవాట్లు, విధానం మార్పు మాత్రమేనన్నారు. ప్రజలందరికీ ఈ డైట్ అవసరం తెలియపరిచేందుకు, సందేహాలు నివృత్తి చేసేందుకు వీఆర్కే హెల్త్ ఫౌండేషన్ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత టాలెంట్ అసోసియేషన్ ప్రతినిధి శామ్ జాదూగర్ ద్వారా వీరమాచినేనికి భారత వైద్య విభూషణ్ అవార్డును సిఆర్సీ అధ్యక్ష కార్యదర్శులు మల్లిడి కనికిరెడ్డి, కరి అశోక్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సత్య రామకృష్ణారెడ్డి, కరి సుబ్బారెడ్డి, చిన్నం చంద్రారెడ్డి, కొవ్వూరు వెంకటరెడ్డి అధిక సంఖ్యలో ప్రజలు కూడా పాల్గొన్నారు. మనందరూ అదృష్టం బాగుండి ఏదో ఒళ్ళు తగ్గడానికి చేసిన మ్యాక్సిమం ఏదో బరువు తగ్గడానికి కోసం చేసిన ఒక ఆహార విధానం, రూపొందించిన ఆహార విధానం ఇవాళ అద్భుతమైన ఫలితాలు ఇచ్చి ఇది ప్రపంచంలో నిజానికి డిజైన్ చేసిన దానికోసం అది గమనించడం, ఆ ప్రాసెస్లో మిగిలిన గమనిస్తారటం, అది కొన్ని లక్షల మంది మీద చెప్పడం, వాళ్ళ పక్షవాతాల దగ్గర నుంచి కానీ ఇంకోటి కానీ మళ్ళీ చెప్తున్నానండి, డయాబెటిక్ అనే పెను మహమ్మారి అది ప్రపంచంలో ఉండటానికి వీలు లేకుండా మనందరం కలిసి చేయబోతున్నాం. డయాబెటిక్ అనే టైప్ 2 అనేది ప్రపంచంలో ఉండటానికి వీలు లేదండి. ఇప్పటికే దాని పతనం బిగినైంది, సగం పూర్తయింది దాని పతనం. మ్యాక్సిమం తెలుగుళ్ళందరూ కలిపి ప్రపంచం నుంచి తరిమి కొట్టడం. నేను మళ్ళీ చెప్తున్నానండి మీడియా ముఖంగా, డయాబెటిక్ టైప్ 2 ట్రీట్మెంట్ విధానాలు అలోపతిక్ కానీ, ఆయుర్వేదిక్ కానీ, హోమియో కానీ ఏదైనా విధానాలు ఉన్నాయో ఆ విధానంలో మందులు వాడటం అనేది చాలా చాలా ఘోరమైన తప్పు. ఓన్లీ అది డైటరీ డిసీజ్, డైటరీ ద్వారా ఇలాంటి మెటబాలిజం మార్పు చేయడం ద్వారానే సాధ్యం. గ్లూకోజ్ మెటబాలిజం కారణంగా ఎక్సెస్ దుర్వినియోగం చేయడానికి వచ్చిన అనర్థం ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని, దాన్ని కేవలం మెటబాలిజం మార్చడం ద్వారా మాత్రమే సాల్వ్ చేయగలం తప్ప అదే మెటబాలిజం ఉంటే చేయడం సాధ్యపడదు. ప్రపంచంలో అలా చేయబట్టే ఇప్పటివరకు అన్ని వైద్య విధానాలు ఫెయిల్ అవుతున్నాయి దాన్ని అడ్రస్ చేయడంలో. డయాబెటీస్ కానీ ఇతర జీవనశైలి విధానాలకి మన విధానం 100% పకడ్బందీ సొల్యూషన్ అండి. నిజాన్ని మీరు గమనించండి, నేను ఒక మెడికల్ వృత్తితో సంబంధమైన ఒక సామాన్యుడిని, ఏదో అదంటారు ఇదంటారు సైడ్ ఎఫెక్ట్లు అని మాట్లాడారు. ఇన్నాళ్లలో ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది, మీరు గమనించుంటారు. నిజంగా నా కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే, నా కారణంగా ఇబ్బంది పడుతున్న వర్గాలు అంటే మీరు ముఖ్యంగా మెడికల్ వర్గాలు కానీ వీళ్ళల్లో వాళ్ళు వదులుతారండి ఆ ఛాన్స్ని, వదలరు కదా, తీసుకొచ్చి ఇది ఏంటని ఎవరైనా కూర్చోబెడతారు కదా. కాబట్టి నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా ఛాలెంజ్